హలో, మనమైతే రియాజ్ సెంటర్లో ఉన్నాం. ఇప్పుడైతే ఓనం సద్దికి వెళ్తున్నాం అనమాట. ఓనం భోజనాలకి ఇండియన్ రెస్టారెంట్కి, ద క్యాంటీన్లో. ఈ ప్లేస్ అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక 200 మీటర్స్ ఉంటుంది అంతే. ఇదిగోండి క్యాంటీన్, ద ఇండియన్ రెస్టారెంట్ అండ్ కేఫ్ అని కనిపిస్తుంది కదా. ఈరోజు మలయాళీస్ అందరూ ఎంత మంది ఉన్నారో చూడండి, ఫుల్ రష్తో ఉంది. ఎండేమో ఇక్కడ మాడిపోయేలా ఉన్నాం ఈ ఎండకి. చాలా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది, చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇంటికి దగ్గరైనా సరే రోడ్ నుంచి దాటాలని కూడా చాలా టైం పట్టేలా ఉంది. ద క్యాంటీన్ ఎంతమంది వచ్చారో కదా, చూడడానికే చాలా 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 క్రౌడ్గా అనిపిస్తుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. మా హస్బెండ్ ముందే చెప్పారు ఇక్కడ చాలా రష్ ఉంటుంది, కొంచెం ఎర్లీగా వెళ్ళాలని. అయినప్పటికీ మేము 1 o'clockకి వచ్చాం. 1 o'clockకి వచ్చేసరికి ఇంత రష్గా ఉంటే మరి చూడాలి. భోజనాలు అంటే ఫ్రీ భోజనాలు అనుకుంటారేమో ఇంతమంది జనాలను చూసి. కాదండి, డబ్బులకే. 35 రియల్ పర్ పర్సన్ అనమాట. ఇండియన్ రెస్టారెంట్ కదా, పైగా ఓనం స్పెషల్ ఫుడ్ చాలా బాగుంటుంది. తెలుసు కదా కేరళలో ఫుడ్ ఎంత ఫేమస్. అందుకనే ఎంత డబ్బులైనా ఇచ్చి ఈ ఒక్కరోజు మాత్రం డెఫినెట్గా అందరం వెళ్ళాల్సిందే. 35 రియల్ పర్ పర్సన్. చెప్పు వెళ్ళే వరకు ఓనం ఆశంసగల్. మలయాళీ అక్షరాలు భలే ఉన్నాయి కదా. జనరల్గా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు 50% మలయాళీసే ఉంటారు. అందుకే ఇక్కడ డెఫినెట్గా మలయాళీ ఫుడ్ కానీ చాలా చాలా ఫేమస్. అలాగే హోటల్స్ కూడా చాలా ఉంటాయి, ఇండియన్ హోటల్స్. ఫుడ్ అయితే మస్తు ఉందని చెప్తున్నారు తిన్నవాళ్ళు. చూడాలి. బయట కూడా లోపల ఖాళీ లేక బయట కూడా ఇలా సిట్టింగ్ వేసి పెడుతున్నారు. మంచి గాలి వేస్తుంది, పైన స్ప్రింకిల్స్ పెట్టారు, వాటర్ స్ప్రింకిల్స్. బాగుంది అంతా. లోపలికి వెళ్ళి చూడాలి. మనం ఫుడ్ తినడానికి వచ్చినట్లేదు, ఏదో ఫుడ్ని వాళ్ళు తింటుంటే మనం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం చూస్తుంటే చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మనలాగే. మన టోకెన్ నెంబర్ బట్టి మనం 1 hour పడుతుందని చెప్పారు. మనం ఇక్కడికి వచ్చేసరికి చూద్దాం. ఎందుకంటే ఇయర్లీ వన్సే మనం బయట తినేది, దానికోసం కొంచెం వెయిట్ చేయాలి, తప్పదు. ఇప్పుడు అనిపిస్తుంది ఎంతమంది రియాద్లోనే ఎంతమంది ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్లో మలయాళీసే ఎంతమంది ఉన్నారంటే చూడండి ఇంకెంతమంది ఉంటారో టోటల్ సౌదీలో. టైం ఫర్ ఇట్. మన టోకెన్ నెంబర్ వచ్చేసింది. ఆల్రెడీ ముందే ఒక ఆకేసి ఉంచారు. ఆకు మీద ఉప్పేరి మజ్జిగ మిరపకాయ పెట్టారు. ఉప్పేరి అంటే అరటికాయ చిప్స్. ఆనవాయితీగా ఫస్ట్ అదే పెడతారు, దాని తర్వాత అప్పడం పెడతారు, పాయసాలు పెడతారు అనమాట. చూసారా ఎంత రష్గా ఉందో. వేసిన ప్రతి ఐటెం మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. వీలైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే ఇక్కడ పాయసాలు పెట్టారు, తర్వాత కూరలు వేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ కూరలోని తోరన్ అనమాట, దాని తోరన్ అంటారు. ఇది ఎరిషేరి గుమ్మడికాయ కర్రీ. ఇది ఆవియల్ అంటారు, అంటే కలగూర. బీన్స్ కర్రీ అది. ఇది పైనాపిల్ కర్రీ. ఇదేమో ఎరిషరి. ఇది ఓలన్. ఇది బీట్రూట్ కర్రీ. ఇది పచ్చడి, ఇన్స్టెంట్ అల్లం పచ్చడి నల్లగా ఉన్నది. ఆ 2 నిమ్మకాయ పచ్చళ్ళు. తర్వాత ఇది మెయిన్ కోర్స్కి వచ్చేసరికి ఇదేమో రసం, ఇదేమో పాయసం, వైట్ పాల పాయసం, ఇది బెల్లం పాయసం, ఇదేమో మజ్జిగ అన్నమాట. ఇవి ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. సరే తినడం స్టార్ట్ చేసేయాలి. టైం అయింది. ఇట్స్ టైం ఫర్ లంచ్. వడ్డించిన తర్వాత అన్నం మీద పప్పు వేసి, పప్పులో నెయ్యి వేసి తినడం స్టార్ట్ చేసాం అనమాట. ఇలా సర్వ్ చేస్తున్నారు. చాలా బాగుంది ఫుడ్ అయితే, మస్తు నచ్చింది. పులుకలరీ అంటారు దీన్ని బ్రౌన్ రైస్ అంటారు. ఈ రైస్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం చప్పగా ఉంటుంది కానీ హెల్త్ మాత్రం చాలా మంచిది. ఈ జనరల్గా కేరళ ఫుడ్ అంతా చాలా మంచిది, చాలా తక్కువ ఆయిల్తో చేస్తారనమాట ఈ ఫుడ్ని. చాలా బాగుంది, చాలా చాలా నచ్చింది మాకైతే. ఇంట్లో చేసుకునేలా ఉంది. మా అత్తమ్మ మా అమ్మ గుర్తొచ్చారు ఈ ఇయర్. పాయసం ఎలా తింటారో చూపిస్తాను చూడండి. ఫస్ట్ పాయసాన్ని ఆకులో వేసుకుంటారు, అందులో ఒక అట్టుపండు పిసికేస్తారనమాట. అలా పిసికిన దాని మీద అప్పడాన్ని కూడా పిసుకుతారు. అప్పడం పిసికేసిన తర్వాత తింటారు. ఇలా తిననే కాదు, అందరూ అలాగే తింటారు. ఆల్మోస్ట్ 90% ఇలాగే తింటారు. కొత్తగా చూసే వాళ్ళకి ఏంట్రా బాబు ఇలా తింటున్నారా అనిపిస్తుంది, కానీ ఫుడ్ అయితే మస్తు ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి ఫుడ్ తిన్న తర్వాత అన్నదాత సుఖీభవ అనాల్సిందే. అందుకే కేరళ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల. ఫైనల్గా మా సద్య అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఇలా కౌంటర్లో బిల్ పే చేసి మా ఇంటికి వెళ్ళిపోతున్నాం రిటర్న్. మా ఇల్లు వాకబుల్ డిస్టెన్సే, సో మేము రిటర్న్ వాక్ వెళ్ళిపోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.